నంద్యాలలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన బండారు విష్ణు, కూర్వ కార్తిక్ ఈ నెల 21న మధ్యాహ్నం పాఠశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థుల అదృశ్యంపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో నంద్యాల తాలూకా పోలీస్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. విద్యార్థులు ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని స్కూల్లో అప్పగించారు. నిన్న రోజు దట్ ఈస్ ఆగస్ట్ 21 ఈ రైతు నగరంలో చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంది. అక్కడ మనకి 2 బాయ్స్ 10th స్టాండర్డ్ చదువుతున్న 2 బాయ్స్ 14 years ఓల్డ్ పీపుల్ ఇద్దరు స్టూడెంట్స్ అరౌండ్ 1 o'clock స్కూల్ హాస్టల్ ప్రిమైసెస్ నుంచి వితౌట్ పర్మిషన్ బయటకు వెళ్ళిపోయారు. రిటర్న్ రావట్లేదు అని మనకి పోలీస్ స్టేషన్కి, మన నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్కి అరౌండ్ 9 o'clock ఈ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారం మనం వెంటనే 163/2026 ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి మిస్సింగ్ బాయ్స్ కంప్లైంట్ అని రిజిస్టర్ చేసి వెంటనే ఎఫర్ట్స్ చేయడానికి స్టార్ట్ చేశాము. మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ 3 teams ఫామ్ చేయడం జరిగింది. అండర్ మన నంద్యాల తాలూక్ సిఐ గారు ఈశ్వరయ్య అండ్ తాలూక్ ఎస్ఐ గంగయ్య యాదవ్ అండ్ తాలూక్ ఎస్ఐ సురేష్, ముగ్గురు కింద 3 teams ఫామ్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఈ సీసీటీవీస్ చూడడానికి ఒక టీం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అండ్ మనకి మహానంది టెంపుల్ అలాంటి ప్రిమైసెస్ చెక్ చేయడానికి కూడా మనం టీమ్స్ పంపించడం జరిగింది. ఈ ఎఫర్ట్స్లో మనకి 9 o'clock రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఈ కోఆర్డినేటెడ్గా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ తీసుకున్నారు మన పోలీస్ వాళ్ళు. అలా తీసుకున్న తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అన్ని అనలైజ్ చేసి రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఎక్కారు అని మనకి నాము అది ఐడెంటిఫై చేసి ఆ ట్రైన్ కడప లిమిట్స్లో ఉంటుంది ఈ టైం అని మన కడప పోలీస్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కడపలో ఈ ట్రైన్ మనకి అక్కడ వచ్చినప్పుడు కడప పోలీస్ విత్ వాళ్ళు కోఆపరేషన్తో పాటు ఈ మిస్సింగ్ బాయ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఇష్యూ మనకి ఓవర్ నైట్లో ఒక 9 o'clock ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే ఎఫర్ట్స్ స్టార్ట్ చేసి ఓవర్ నైట్లో ఈ 2 డిస్ట్రిక్ట్ పోలీసు కూడా మనం కోఆర్డినేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ కేసుని మనం సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసి బాయ్స్ని కూడా సేఫ్గా మళ్ళీ తీసుకొని ఈ స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ తీసుకున్న అందరికీ మన జిల్లా ఎస్పీ సార్ అప్రిసియేషన్ అనేది తెలియబడుతున్నారు. అండ్ వాళ్ళు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయడానికి కడప డిస్ట్రిక్ట్ పోలీస్కి కూడా మన ఎస్పీ సార్ అప్రిసియేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఎఫర్ట్స్లో మనకి చక్కగా పనిచేసిన మన నంద్యాల తాలూక్ సిఐ ఆర్ ఈశ్వరయ్య గారు, ఎస్ఐ గంగయ్య యాదవ్, ఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ చిన్నబి, సుబ్బారాజు, పోలీస్ కానిస్టేబుల్స్ మధుసూదన్ రెడ్డి, సిద్ధయ్య అందరికీ మా అప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు.